హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేనైతే నా చిన్నప్పుడు మా అమ్మ నాన్న నాకు ఎలా అయితే చికెన్ ఉడకపెట్టించేవారో ఆ విధానాన్ని చూపిస్తానండి. ముందుగా అడ్డాకులు తీసుకోవాలండి. అడ్డాకులు నానుపుకోవాలి, అవి తడుపుకోవాలి. ఎందుకంటే ఎండిన అనుకోనండి చిరిగిపోతాయి మనం ఫోల్డ్ చేసేటప్పుడు. అందుకని తడిపేసుకొని ముందుగా ఉప్పు కారం కలుపుకున్న చికెన్ని తీసుకోవాలండి. నాటుకోడి పండగ కదండి, నాటుకోడి కోస్తారు. ఇంతేనండి, దీంట్లో మసాలా కానీ ఏం వాటర్ కానీ ఆయిల్ కానీ ఏం వేయలేదండి. అలా వేస్తే టేస్టే పోయిద్దండి. నాకు ఇలాగైతేనే చాలా ఇష్టం. నేను ప్రత్యేకంగా ఇంటికి వస్తే మా అమ్మ కానీ మా అత్తగారు కానీ ఇలానే చేసి పెడతారండి. మసాలా కానీ ఏం వేయకుండా చేసి పెడతారు. పచ్చి అడ్డాకులు అయితే చాలా బాగుంటుందండి. మనము అరటాకుల్లో ఎలాగైతే అన్నం తింటే ఆ సువాసన బాగుంటుందో అడ్డాకు కూడా సేమ్ అలానే ఉంటుందండి. ఇంకా ఫోల్డ్ చేసింది తీసుకొచ్చి వెంటనే వేడి వేడి నిప్పుల్లో వేసేయాలండి. అలా వేసి అరగంట సేపు ఉడకబెట్టాలండి. మనం కర్రీ ఎలాగైతే ఉడకబెడతామో అలా అంతసేపు ఉడకబెట్టాలి. బాగా కుక్ అయిపోద్దండి అరగంట సేపు అయితే. నిప్పుల్లో కదా ఉడకదేమో అనుకుంటారండి. అరగంట సేపు అండి స్లోగా నిప్పుల్లో ఉడుకుతారండి ఖచ్చితంగా. తర్వాత అయితే మా పాప గుడ్డు ఆమ్లెట్ కావాలి అమ్మ అనేసి అడిగిందండి. అండ్ దాన్ని కూడా మా చిన్నప్పుడు మా అమ్మ నాన్న మాకు ఎలా అయితే గుడ్డు ఉడకబెట్టించేవారో నూనె లేకుండా ఆనియన్స్ లేకుండా ఏమీ లేకుండా ఎలా చేసి ఇచ్చేవారో చూపిస్తానండి. అండ్ మాడిపోదండి, స్లోగా ఉడుకుతుంది. నిప్పుల్లో వేస్తే బాగా ఉడుకుతుందండి. అండ్ ఇలా దొన్నె కుట్టుకోవాలండి. దొన్నె అంటాం మేము. దొన్నె కుట్టేసుకొని ఓన్లీ సాల్ట్ మాత్రమే యాడ్ చేస్తామండి. కారం ఏం లేదు. అప్పట్లో కారాలు ఉండేవి కాదండి. మిరపకాయలు నూరేసుకోవడమేనండి రాయిలో వేసి. అలాగా గుడ్డు పగలగొట్టేసుకొని వేసేసుకోవాలండి. వేసేసుకొని సాల్ట్ పైన వేసేసుకొని తీసుకెళ్ళి నీట్గా ఒలికిపోకుండా నిప్పులోనే వేసుకోవాలండి. అలాగే ఒక 10 నిమిషాలు అయితే శుభ్రంగా ఉడికిపోద్దండి. హాఫ్ బాయిల్ అయితే అలా తినేయొచ్చండి. లేదు అనుకుంటే పైన చిన్న ఆకేసి దాంట్లో నిప్పేస్తే ఉడికిపోద్దండి. మనం వేసుకున్న చికెన్ అయితే ఉడికిపోయిందండి. అది ఇంకా ఆకులో తీసేసుకొని తినేయడమే. బాగా ఉడికింది కదండి, చాలా బాగా ఉడుకుతుందండి. ఫ్రై చేసినట్టు ఉడుకుతుందండి. చిన్నది మాడుతుంది కానీ పర్వాలేదు, మరీ అంత మాడిపోదు. చాలా బాగా ఉడికిందండి. మా ఆయన అయితే ఇంకా ఇచ్చిన వెంటనే తినేసారండి. చాలా బాగుందన్నారు. బాగుంటుందండి. మా పాప నేను వీడియో తీస్తాను, నా ఎగ్గు నాకు కొంచెం తీసివ్వమ్మా అనేసి అంటే అమ్మాయికి ఎగ్గు తీసిస్తున్నానండి. ఎక్కడ కూడా ఎక్కువ మాడలేదండి, చూస్తున్నారు కదా. ఇప్పటికి కూడా మా అమ్మ నాన్నని అడుగుతామండి, అమ్మ కొంచెం దొన్నెలో కోడిగుడ్డు ఉడకబెట్టివ్వ అంటే ఇప్పటికీ చేసి పెడతారండి. పిల్లల మీద ఉన్న ప్రేమ. అందరం ఆడపిల్లలమే కానీ చాలా బాగా చూస్తున్నారు. మా పాపకి కట్ చేసి చూద్దాం. ఇంకా గుడ్డు అంటే ఇంకా దాంట్లో ఏది వేసినా వేయకపోయినా ఇంకా ఇష్టంగా తింటుందండి. మనం చెప్పవసరం లేదు. ఎలా వండిచ్చినా కూడా తింటుంది మా పాప. పాలు గుడ్డు మనం నిత్య దిస్ ఈస్ ఫర్ యూ. తిను.
బాగుందా? ఉప్పు పట్టిందా? నమ్మలవా? మియావ్ మియావ్ మియావ్.